ఒక కింగ్డమ్ లో ఒక ఆర్థడాక్స్ టీచర్ ఉండేవాడు అండ్ హిస్ నేమ్ ఇస్ రాఘవ. అండ్ వెన్ ఎవర్ రాఘవ సీస్ సెటైన్ పీపుల్, సెటైన్ క్యాస్ట్ పీపుల్, యూస్ టు కవర్ హిస్ ఫేస్. ఎందుకో తెలుసా? అది తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు హియర్ టు ద స్టోరీ. సో కోటియర్స్ అందరూ రాఘవ నేచర్ చూసి చాలా ఇరిటేటెడ్ గా ఉన్నారు. దే వెంట్ టు ద మినిస్టర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. కోర్టులో అట్మాస్ఫియర్ అంతా రాఘవ స్పాయిల్ చేస్తున్నాడని చెప్పారు. అండ్ ద మినిస్టర్ సెడ్, లీవ్ ఇట్ టు మీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో వన్ డే మినిస్టర్ రాఘవ ఇంటికి వెళ్ళాడు. యాజ్ యూజువల్లీ రాఘవ తన ఫేస్ ని క్లాత్ తో క్లోజ్ చేసుకున్నాడు. ద మినిస్టర్ ఆస్క్డ్, అయ్యా ఎందుకు మీరు అలా చేస్తున్నారని. అండ్ రాఘవ రెస్పాండెడ్, నేను మీలాంటి క్యాస్ట్ పీపుల్ ఫేస్ చూస్తే వచ్చే జన్మలో గాడిదలా పుడతాను, అందుకే ఐఎమ్ కీపింగ్ మై సెల్ఫ్ సేఫ్ అని. మినిస్టర్ ఏం మాట్లాడలేదు. హీ వెంట్ బ్యాక్ టు హిస్ ప్లేస్. ఆఫ్టర్ ఫ్యూ డేస్ కింగ్, మినిస్టర్, కోటియర్స్ అండ్ రాఘవ వెంట్ ఫర్ ఎ పిక్నిక్. ఇమీడియట్ గా మినిస్టర్ ఒక గ్రూప్ ఆఫ్ డాంకీస్ దగ్గరికి వెళ్ళి స్టార్టెడ్ సెల్యూటింగ్ దెమ్. ఫనీ కదా? సో ద కింగ్ ఆస్క్డ్, మినిస్టర్ ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని. అండ్ ద మినిస్టర్ సెడ్, మహారాజా, ఐఎమ్ గివింగ్ రెస్పెక్ట్ టు ద యాన్సెస్టర్స్ ఆఫ్ రాఘవ. ఎందుకంటే మళ్ళాంటి క్యాస్ట్ పీపుల్ ఫేస్ చూసి వాళ్ళు ఈ జన్మలో గాడిదలా పుట్టారని. Everyone started laughing around him. And Raghava understood the harmless truth the minister wanted to tell Raghava. So, the moral of the story is, do not judge anyone by their appearances, exclusively outward appearances, because God sees your heart. Keep your heart clean. God bless you.